మన రాజధాని అమరావతిలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ని మీకు చూపించబోతున్నాను. అదే అమరావతిలో ఉన్న చాలా పెద్దగా ఉండే ధ్యాన బుద్ధ స్టాట్యూ. ఇక్కడికి లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్న పిల్లలకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్స్ కి ఫోన్ పే లేదు, ఓన్లీ క్యాషే తీసుకుంటారంట. ఈ ప్లేస్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ లో ఉంటుంది. లోపలికి రాగానే ఒకసారి చుట్టూ మొత్తం తిరిగి చూసి బాగా ఎండగా ఉండడంతో మేమందరం ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కులో కాసేపు ఆడుకున్నాం. నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టం. ఎందుకో ఉయ్యాల చూడగానే చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం. కానీ మాకు చాలా సేపటి తర్వాత తెలిసింది మేము తప్పుగా ఊగుతున్నామని. రీహాష్ కూడా ఇలా పార్క్ లో ఉండే ఉయ్యాల ఊగడం ఇదే ఫస్ట్ టైం. మేమందరం ఏమో గానీ రీహాష్ మాత్రం ఈ రోజు చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. ఎంతసేపటికి ఎండ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కానీ చెట్ల కింద ఉంటే మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. మేమందరం ఆడుకుంటూ ఉంటే మా రీహాష్ మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ఎండ కొంచెం తగ్గేంత వరకు అలా కాలక్షేపం చేసి ఇంకా స్టాట్యూ పైకి వెళ్లి చూద్దామని బయలుదేరాం. నేను దూరం నుంచి చూసి ఇదొక స్టాట్యూ మాత్రమే అనుకున్నాను. కానీ పైకి వెళ్ళాకే తెలిసింది ఈ స్టాట్యూ లోపలికి వెళ్ళడానికి దారి ఉంది అని. లోపల గోడల మీద బుద్ధుడికి సంబంధించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. లోపల కన్స్ట్రక్షన్ చాలా విచిత్రంగా చాలా బాగుంది. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి చాలా పెద్ద హాల్ ఉంది. ఎంతో మంది బౌద్ధులు రెగ్యులర్ గా ఇక్కడ మెడిటేషన్ చేయడానికి వస్తూ ఉంటారు. మేమందరం ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అలా కృష్ణా నది దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి శైవ క్షేత్రానికి బయలుదేరాం.